వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మంతెన సత్యనారాయణ గారు మనకు తెలుసు. ఆయన మంతెన సత్యనారాయణ రాజు యోగా, నేచురోపతి వీటి గురించి చెప్తూ ఉంటారు. ఆయన ఆశ్రమం ఇది మన కృష్ణా కరకట్ట దగ్గర మన చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి ఉండవల్లి నివాసానికి దగ్గరలోనే కూడా ఉంటుంది. అప్పట్లో ఏంటంటే అవన్నీ కబ్జా చేసి కట్టుకున్నారు అనేటువంటి ఆరోపణలు అవి కూడా చాలా ఉన్నాయి. ఒక టైంలో అయితే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమా గారు వెళ్ళి అవన్నీ కూల్చేస్తాం అది ఇది అంటూ ఆయన చాలా బేరాలు పలికినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే గత గవర్నమెంట్ లో వరదలు వస్తే ఆ కరకట్ట నీరు ఈ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోకి వచ్చేసి మొత్తం ఆశ్రమం అంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మొత్తం అందరూ కూడా అక్కడ యోగా ఇవన్నీ కూడా ప్రకృతి చికిత్స పొందుతున్నటువంటి అనేక మంది పేషెంట్లు కూడా చాలా కంగారు పడినటువంటి ఇది. దానికి ఆయన ఏదో ధైర్యం చెప్తూ ఇదేం ప్రాబ్లం లేదు అది ఇది అంటూ ఆయన మేనేజ్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో మంతెన సత్యనారాయణ రాజు గారు ఆ ప్రభుత్వ పెద్దల యొక్క అండతో అక్కడ అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేటువంటిది మనకి తెలిసిన విషయమే. కాకపోతే అది అసలు కరకట్ట అక్కడ కట్టకూడదు. అవన్నీ కూడా ఒక రకంగా వైలేషన్. అదంతా కూడా నదీ జలాల్ని రివర్ బెడ్ ఏదైతే ఉందో దానిలో కట్టుకోవడం అనేటువంటిది వైలేషన్. వాస్తవానికి ఇది మన చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నది కూడా అది కూడా రివర్ బెడ్ లో ఉన్నదే. దానికి కూడా అనుమతులు అవి లేవు అంటూ కూడా వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఏదైనా సరే మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రభుత్వానికి చాలా దగ్గర వారు అనేటువంటిది, ఈ కూటమి ప్రభుత్వానికి చాలా కావాల్సిన వారు అనేటువంటిది మరోసారి రుజువైంది. ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వ యోగా, నేచురోపతి గౌరవ సలహాదారుగా ఆయన్ని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిని కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆయన్ని నియమించింది. సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మంతెనకు ప్రైవేట్ సలహాదారు, ఓఎస్డీ నియామకం, సంబంధిత విభాగాధిపతి కార్యాలయంలో ప్రత్యేక గది కేటాయింపు, అధికారిక పర్యటనలో వాహన సదుపాయం, రవాణా ఖర్చులు, వసతి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖని ప్రభుత్వం ఆదేశించింది. చూడండి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారో ఆయనకు. మరి ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టైంలో సలహాదారులను పెట్టుకున్నారని చెప్పేసి నానా యాగి ఎంతమందిని పెట్టుకుంటారు సలహాదారులని, వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి, 100 కోట్లు తగిలేస్తున్నారు వాళ్ళకి. మరి ఇప్పుడు ఈయన చూడండి ఎటువంటి ఇవి ఇచ్చారో అన్ని కూడా. మంతెనకు ప్రైవేట్ సలహాదారు, ఓఎస్డీ నియామకం, సంబంధిత విభాగాధిపతి కార్యాలయంలో ప్రత్యేక గది కేటాయింపు, అధికారిక పర్యటనలో వాహన సదుపాయం, రవాణా ఖర్చులు, వసతి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు అన్ని తీసుకోవాలి అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖని ప్రభుత్వం ఆదేశించిందంట. మరి ఈయనకి మంతెన సత్యనారాయణ రాజు గారికి చాలా మంది ఉంటారు, ప్రకృతి వైద్యం చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే వాళ్ళని ఏదైనా ఒక అవార్డు ఇచ్చో ఇంకోటో సత్కరించడం ఓకే గానీ అసలు ప్రభుత్వంలో ఆయన ఒక సలహాదారుగా తీసుకుని సో తీసుకోవడం తప్ప కాదా అనేటువంటి చర్చ పక్కన పెడితే, మరి అంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో ఎంతో మంది సలహాదారులను తీసేసుకున్నారు, డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు అనేటువంటి విమర్శలకి మరి ఇప్పుడు ఈ విషయం గురించి ఏం చెప్తారు? అసలు విచిత్రం ఏంటంటే ఇది ఎక్కడో కింద లోకల్లో చిన్న ఇది కింద వేశారు ఇది ఈనాడులో ఈ ఆర్టికల్. అలాగే ట్యాంకర్ బోల్తా పడింది. ఇది అక్కడ మన కడప జిల్లాలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసేటువంటి ట్యాంకర్, దాని మీద కూడా ఎక్కడ న్యూస్ లేదు. చూడండి అసలు చాలా విచిత్రంగా వాళ్ళ అనుకూల పత్రికలు వార్తలు ఎలాగ వాళ్ళు ఇది చేస్తారనంటే సెగ్రిగేట్ చేసి ఏ వార్త మాత్రమే వైసీపీకి వ్యతిరేకంగా ఉండే వార్త మాత్రమే హెడ్లైన్స్ లో ఉండాలి, అదే మీకు బ్యానర్ ఐటమ్స్ ఉండాలి అనేటువంటిది సెలెక్ట్ చేసి మరి వేస్తారు. టీటీడీలో పరకామణిలో బంగారం వెండి చోరీ అనేటువంటిది, ఆభరణాల చోరీ అనేటువంటిది ఎంత పెద్ద న్యూస్ అది. ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరుగుంటే అసలు ఈ పార్టీకి మొత్తం బ్యానర్ ఐటమ్స్ అన్ని నిండిపోయాయి, ఫుల్ పేజీలన్నీ. మరి అలాంటిది అది కూడా అసలు ఎక్కడో మూల కూడా కాదు, అసలు ఈనాడులో అయితే దాదాపుగా కనపడలేదు. మరి ఎక్కడైనా ఏ మూలైనా వేసారేమో, మరి లేదంటే లోకల్ ఎడిషన్ లో వేసారేమో. సో ఇలాగా ఎందుకు ఇంత ఫిల్టర్ చేసి రాయాలి? కనీసం వార్తగా రాయొచ్చు కదా. సరే దాంట్లో మీరు చేసేటువంటి వక్రీకరణలో లేకపోతే మీరు తీసుకునే స్టాండో ఏదో తర్వాత లోపల రాసుకున్నా అది వేరే విషయం. కానీ అసలు ముందు న్యూస్ అంటూ ఒకటి బయటకు రావాలి కదా, రిపోర్టింగ్ అనేటువంటిది రావాలి కదా అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఆ అనుకూల పత్రికల్లో ఎందుకు ఇలాంటి జరిగిన ఫ్యాక్ట్స్ ఎందుకు రాయట్లేదు అని అంటే ఇదే మళ్ళీ బయటపడతాయని. నేను ఇప్పుడు ఈయన సలహాదారుగా నియమించారు, అంతకుముందు గతంలో సలహాదారులుగా పెట్టుకున్న వాళ్ళందరి మీద
తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ ఈ సందర్భంగా మళ్ళీ బయటకు వస్తాయి. అలాగే ఇది కూడా ఇది ఆభరణాల చోరీ కేసు, అది రాగానే మళ్ళీ ఏమొస్తుంది, పాతది ఆ డాలర్ చోరీ కేసు మళ్ళీ బయటకు వస్తుంది. దాంట్లో వాళ్ళు చాలా ప్రిన్సిపల్డ్గా అన్ని చేశారు, లీగల్గా అన్ని లీగల్ ఆస్పెక్ట్లోనే వెళ్ళింది, లీగల్ ప్రొసీజర్లోనే. కానీ ఇప్పుడు మరి ఏం చేశారు, అతను పట్టుకున్నారు, ఏదో మొక్కుబడిగా రికవరీ చేశారు, కేసు పక్కకి వెళ్ళిపోయింది, బెయిల్ వచ్చింది అతనికి, కేసు ఏ దర్యాప్తు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. సో ఇలాగే ఎందుకు మరి ఇలా చేయాలి, ఇది మొత్తం అంత పెద్ద ఇష్యూని మరి ఎందుకు మా ఇదిలో అసలు తిరుమల ప్రక్షాళన చేసేస్తాము, అసలు ఇక్కడ ఏమీ జరగదు అనేటువంటి అంత భరోసా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కనీసం పరకామణి లాంటి ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్, అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, మరి అలాంటి చోట కూడా మీరు ఎందుకు సరైన భద్రతను పెట్టలేకపోయారు, అతను బంగారు బిస్కెట్లు ఇవన్నీ కూడా చోరీ చేస్తుంటే అనేటువంటిది. ఆ నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది అని అంటే దానికి మళ్ళీ టీటీడీ వివరణ ఇస్తుంది, ఏం నెయ్యి సరఫరా ఏమి ఆగిపోలేదు, కావాల్సినంత నిల్వ ఉంది, అది ఇది. అసలు ఎందుకు మరి వరుస పెట్టి ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి చర్చ బయటకు రాకుండా ఉండటం కోసం అనుకూల పత్రికలు అనేటువంటివి వీటినన్నింటినీ కూడా దాచేసి సరిగ్గా ఫోకస్ కానియకుండా చేయటం అనేటువంటిది ఇది ఒక ప్రక్రియ అన్నమాట. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి జర్నలిజం ఇది అనేటువంటిది జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.